అందరికీ నమస్కారం. ఇప్పుడు అందిన వార్త. ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు గుడ్ న్యూస్. కొత్త రూల్స్ వీరితో పని లేదు ఇంకా అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలా అయితేనే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ చేయండి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈపీఎఫ్ఓ తమ 8 కోట్ల మంది క్రియాశీలక చందాదారుల కోసం కీలక సంస్కరణలు తీసుకువస్తుంది. వచ్చే జూన్ నుండి కేవైసీ ధృవీకరణ కోసం స్వీయ ధృవీకరణ సదుపాయాన్ని అమలు చేయబోతుంది. దీంతో కంపెనీ హెచ్ఆర్ ఆమోదంతో పని లేకుండానే ఉద్యోగులు తమ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. తద్వారా ఈపీఎఫ్ ఖాతాల నిర్వహణలో సభ్యులకు వేగంతో పాటు ఎక్కువ సౌలభ్యం కూడా లభిస్తుంది. అయితే ఇప్పటి వరకు సభ్యుల కేవైసీ వివరాలు వారి యూఏఎన్ నంబర్ల ఆధారంగా ప్రమాణీకరించే బాధ్యత కంపెనీకి ఉండేది. ఇప్పుడు కంపెనీల ఆమోదంతో పని లేకుండా స్వీయ ధృవీకరణ సదుపాయం ద్వారా సభ్యులు తమే ధృవీకరిస్తే సరిపోతుంది. దీంతో కంపెనీ షట్డౌన్ మోడ్లోకి వెళ్ళినప్పుడు కూడా లేదా సకాలంలో స్పందించడంలో విఫలమైనప్పుడు ప్రతిసారి తలెత్తే ఇటువంటి ఆలస్యం తగ్గే అవకాశం అయితే ఉంది. అలాగే కేవైసీ ఫార్మాలిటీల అసంపూర్తి కారణంగా జరిగే ఈపీఎఫ్ క్లెయిమ్ల తిరస్కరణలు కూడా తగ్గుతాయని చెప్పుకోవచ్చు. సభ్యులకు సేవలను మెరుగుపరచడానికి చేపడుతున్న ఈపీఎఫ్ఓ 3.0 ప్రాజెక్టులో స్వీయ ధృవీకరణ సదుపాయం కూడా భాగం. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్లో ఈపీఎఫ్ మెంబర్షిప్ బేస్ 10 కోట్లు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్న తరుణంలో ఈ డిజిటల్ అప్గ్రేడ్ సహాయం అందించనుంది. ఇప్పటికే సంస్థ ఐటీ వ్యవస్థలు బలంగా ఉన్న క్రమంలో ఇక సభ్యులు వేగవంతమైన సమర్థవంతమైన సేవలను అందించడంపై ఈపీఎఫ్ఓ దృష్టి సారిస్తోంది. బ్యాంక్ ప్లస్ ఈపీఎఫ్ఓ 3.0 సిస్టంలో అందుబాటులోకి రానున్న మరో ముఖ్యమైన వెసులుబాటు క్లెయిమ్కు దరఖాస్తు చేయకుండానే నిధులను ఉపసంహరించుకోవడం. దీనికి సంబంధించిన వ్యవస్థకు వచ్చే మార్చి లోపు ప్రవేశపెట్టాలని కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. దీని కింద చందాదారు తన ఈపీఎఫ్ కార్పస్ నుండి క్లెయిమ్ దాఖలు చేయకుండానే నేరుగా మొత్తాన్ని విత్డ్రా చేయవచ్చు. అయితే ఇది 2025-26 ఆర్థిక సంవత్సరంలో జరగనుంది. ఈపీఎఫ్ఓ చందాదారులు కష్టపడి సంపాదించి దాచుకున్న డబ్బును అవాంతరాలు లేకుండా సులభంగా డ్రా చేసుకునేలా అవకాశం కల్పిస్తామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఇటీవల హామీ ఇచ్చారు. ఈ ఈపీఎఫ్ఓ అందించే సేవల ఆధునీకరణ దిశగా లక్షలాది మంది కార్మికుల ఆర్థిక సాధికారత కల్పించే దిశగా ఈ సంస్కరణలకు ముఖ్యమైన దశను సూచిస్తాయి. థ్యాంక్స్.